అందరికీ ప్రభు పేరట మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు మరి మా జీవితంలో, మా తల్లిగారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతములు, ఆశ్చర్య కార్యములు మేము పంచుకోవాలని ఆశపడుతున్నాము. అయితే మొదటిగా మరి మేము రక్షింపబడడానికి కారణముగా మా అమ్మ ద్వారానే మేము రక్షింపబడ్డాం. కాబట్టి మా జీవితంలో ఎన్నో పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించిండు దేవాతి దేవుడు. మరి మా అమ్మ ఈరోజు ప్రభునందు నిద్రించి ఉన్నది. తాను ఈరోజు లేకపోవచ్చు, కానీ దేవుడు చేసిన మేలును ఏది మర్చిపోకుండా మరి అనేక మందికి తెలియపరచాలని ఈ వీడియో తీయడం జరిగింది. అయితే దేవాతి దేవునికి మొదటిగా వందనాలు చెల్లించుకుంటున్నాం. మా సాక్ష్యం ఏమిటంటే, మరి మొదటిగా మా తల్లిగారి నుంచి చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే మా తల్లిగారి ఊరు తిమ్మాపూర్, అది మెదక్ డిస్టిక్, మండలం దుబ్బాక, తిమ్మాపురం అనే గ్రామంలో ఉండేది. అయితే మా అమ్మ వాళ్ళు మొదటిగా అన్య కుటుంబం వాళ్ళు, మధ్యతరగతి కుటుంబం వారు. ఏదో పని చేసుకుంటూ బ్రతికేవారు. అయితే మా తాత కానీ మా అమ్మమ్మ వాళ్ళు కానీ ఎవ్వరూ దేవుని ఎరగలేదు. అయితే వారి జీవితంలో ముందుకెళ్తుండగా వారి అక్కచెల్లెలు, మరి మా తాత కానీ అందరు కానీ పూజలు చేసేవారు, విగ్రహారాధన చేసేవారు. వారు అలా వెళ్తుండగా మరి ఆమె వివాహము వయసు వచ్చినప్పుడు, అప్పటి కాలంలో చిన్నతనంలోనే వివాహం చేసేవారు. కాబట్టి మా అమ్మకు మరి వివాహం జరగడం జరిగింది. మరి చెల్లాపూర్ అనే గ్రామానికి మా అమ్మని ఇవ్వడం జరిగింది. అయితే మరి తను పని చేసుకుంటూ భార్య భర్తలు అత్తమామతో తను ఎంతో సంతోషంగా ఉండేది. అయితే ఆ గ్రామంలో మరి అలా పని చేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ వెళ్తూ ఉంటుండగా ఒకరోజు ఏమైందంటే, అయితే అలా బ్రతుకుతున్న జీవితంలో మరి ఆమె సంతానము ఒక అన్న, ఇద్దరు కుమార్తెలు. అయితే అలా ఇద్దరు పిల్లలతో ముగ్గురు పిల్లలతో సంతోషముగా సాగుతోంది జీవితం. అయితే సాగుతుండగా భార్య, పిల్లలు, భర్త అందరూ అన్యులుగా జీవిస్తున్నారు, సంతోషముగా వెళ్తున్నారు, బ్రతుకుతుండగా ఒకరోజు ఏమైందంటే, అయితే సడన్గా మా అమ్మకు కంటి చూపు కోల్పోవడం జరిగింది. తనకు కళ్ళు మొత్తము చీకటి మంటలు, ఒక భయంకరమైన వేదనతో తన కళ్ళు పోవడం జరిగింది. మా అమ్మ ఎంతో వేదన పడుతుంది, ఏడుస్తుంది. ఆ కళ్ళు మంటలు రావడము, మంటలు పోట్లు చాలా భరించలేని విపరీతమైన వేదనతో ఉన్నప్పుడు అనేక హాస్పిటల్ తిరిగారు. అనేక చోట్ల మా నాన్నగారు తీసుకెళ్ళి చూపించడం జరిగింది. మా తాత వాళ్ళు అయినా కానీ వాళ్ళందరూ తీసుకెళ్ళి చూపించడం జరిగింది. కానీ ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని గోపురాలు తిరిగినా తనకు కన్ను చూపు అనేది రాలేదు. అయితే మా అమ్మ ఏం చేసేదంటే, అనేక చోట్ల అనేక దేవస్థానాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ గుండు కొట్టించుకోవడము, కళ్ళు వస్తాయేమో అని అనేక పూజలు చేసేది. గణపతి మరి ఆ టెంపుల్స్లలో అనేక రోజులు అక్కడ ఉపవాసం ఉంటూ ఆ సన్నిధిలో ఉండేది. అయినా చూపు రాలేదు. ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎన్నో సమస్యలు అనుభవిస్తూ అనేక చోట్ల హాస్పిటల్ తిరిగినా కానీ, అక్కడ సంగారెడ్డి హాస్పిటల్ అక్కడ కూడా వెళ్ళినా కానీ ఆమెకి ఎక్కడ తిరిగినా కానీ కనుచూపు రాలేదు. అలానే ఉంటూ అలా జీవిస్తూ ఆ కళ్ళు పోవడం, ఎంతో దీన స్థితిలో ఆ చిన్న పిల్లల ముగ్గురము ఉన్నాం మేము. అలా నడుచుకుంటూ అలా బ్రతుకుతూ సాగుతున్న రోజులు అవి. అయితే మా నాన్నగారు చూసుకునేవారు, అన్ని విషయంలో ఆయన హెల్ప్ చేసేవారు. అలా ముందుకెళ్తున్న రోజులలో అనుకోకుండా మేము కొంచెమే, నాకైతే అసలు తెలియదు మా నాన్న ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అలా కొన్ని రోజులు గడుస్తుండగా ఒకరోజు మా తాత వాళ్ళ నాయనమ్మ వాళ్ళు చనిపోయారు. అయితే నాయనమ్మ, తాత అనుకోకుండా వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అయితే ఆ ఇంటిలో ఎవరైనా పెద్దవారు చనిపోతే, మంచి రోజులు కాకపోతే, అప్పటి కాలంలో అయితే ఆ ఇల్లును విడిచి వేరే ప్లేస్లో ఉండాలని అంటారు. అలానే మరి మా నాయనమ్మ చనిపోయిందని ఆ ఇంటిని వదిలేసి వేరే ప్లేస్లో అక్కడ ఒక పాకలాగా, ఒక గుడిసెలాగా వేసుకోవడం జరిగింది. గుడిసెలాగా వేసుకొని అందులో నివసిస్తున్నారు. అయితే ఒక రోజు అలా నివసిస్తుండగా చిన్నపిల్లలమైన మా అమ్మ, నా నాన్న మరి ఆ గుడిసెలో పడుకోవడం జరిగింది. పడుకున్నప్పుడు ఒక పెద్ద పాము, మరి నల్లగా కట్లుగా ఇట్లా ఉన్న పాము మా అందరి మీదకి వెళ్ళి ఇట్లా దాటుకుంటూ మరి ఇట్లా వెళ్తూ మా నాన్న పెదవి పైన కరవడం జరిగింది. మరి ఆ పాము
కరిచి కొంచెం ఇట్లా ముందుకెళ్ళిందో లేదో అది అక్కడి నుంచి మాయమైపోయిందట, కనిపించలేదు. ఆ పాము కరవడంతో చాలా విపరీతమైన మంటలు, పోట్లు రావడం జరిగింది. మంటలు, ఆయాసము, బాధ పరిస్థితి. మా అమ్మకు కళ్ళు లేవు, మేము చిన్నపిల్లలమై ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిలో ఏం చేయాలనో తెలియదు. పక్కవారిని పిలవడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్తుంటే మధ్యలోనే తన ప్రాణం పోయింది. అలాంటి పరిస్థితిలో ఆ తల్లి వేదన ఎంత ఘోరం ఉంటుందో చూడండి. మా అమ్మ పరిస్థితి, కళ్ళు లేవు, చిన్నపిల్లలు, ఒక్క ఆధారం భర్త, ఆ భర్త కూడా చనిపోవడం జరిగింది. అలాంటి దీన స్థితిలో మరి ఆమెకి ఎవరు దిక్కు, ఎవరు ఆదరణ అని ఎంతో వేదనతో కుమిలిపోయింది ఆమె. అలాంటి పరిస్థితులలో మరి ఆ కార్యక్రమం జరిగింది. సమాధి కార్యక్రమం కూడా ఎవరు లేరు, చిన్నపిల్లలమే, మా అమ్మ కళ్ళు లేవు. మరి ఆ ఊరందరూ కలిసి మరి ఆ సమాధి కార్యక్రమం చేయడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి మా అమ్మ నేను మా చిన్నపిల్లలం మేమందరం కలిసి మరి అక్కడ ఒంటరిగా ఉండడానికి మాకు ఆధారం ఏమీ లేదు. మరి ఆ ప్లేసు చిన్నప్పుడే ఆ ప్లేసు వదిలేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి రావడం జరిగింది. తిమ్మాపూర్ అనే ఊరికి రావడం జరిగింది. అక్కడ వచ్చి మరి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ, తాత వాళ్ళ ఇంటికాడ మేము ఉండడం జరిగింది. మా పరిస్థితి, మేము చిన్న పిల్లలం, మా అమ్మ కళ్ళు లేవు, పోషించడానికి, పని చేయడానికి ఎలాంటి ఆధారము లేదు. ఎంతో దయనీయమైన స్థితి. మరి అలాంటి పరిస్థితులలో మరి అనేక చోట్ల మరి ఇక్కడికి వచ్చినా కూడా మా తాత ద్వారా అనేక చోట్ల హాస్పిటల్ తిరగడం జరిగింది. మరి ఎన్నో టెంపుల్స్, గుడిలకు అనేక చోట్ల వెళ్తూ మరి ఎక్కడ వెళ్తే నేను బాగా అవుతాను, ఎక్కడ వెళ్తే నాకు కనుచూపు వస్తుందో అని అనేక చోట్ల తిరగడం జరిగింది. కానీ ఎక్కడ వెళ్ళినా ఆమె కళ్ళు రావడం జరగలేదు. మరి ఆమె మెడలు మొత్తం ఇలా కిందికే ఉండడం, ఆయన మెడలు పైకెత్తడానికి లేదు. కళ్ళు ఎర్రగా ఎప్పుడు చూసినా ఇట్లా కళ్ళల్లో ఉసుకబడితే ఇలా ఒత్తుతుందో అలాంటి వేదన కలిగి ఉండేది ఆమె కళ్ళల్లో. మరి ఎప్పుడు ఏడుస్తే కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా వచ్చేటివి కావు. మరి అలాంటి పరిస్థితులలో మా అమ్మ ఎంతో వేదన పడదు మరి మమ్మల్ని చూసుకుంటూ సాగుతుంది. మరి మా పరిస్థితి, మరి 3 పిల్లలమైనప్పుడు మరి మా అమ్మ చూసే పరిస్థితిలో లేదు. మరి మా అన్నని హాస్టల్లో వేయడం జరిగింది. మరి మా అక్కని మా పెద్దమ్మ వాళ్ళు తీసుకెళ్లారు. మా అక్క వాళ్ళ అక్క ఆమె చిన్నప్పుడే, ఆ చిన్న తనములోనే మా అక్కని తీసుకొని ఆమె చదువుకోవడం జరిగింది. మరి మిగిలింది ఒంటరిగా మా అమ్మ, నేనే. మరి మా అమ్మమ్మ ఊరిలో ఒంటరిగా ఇద్దరిగా ఉన్నప్పుడు మరి మా అమ్మ అనేక చోట్ల తిరిగింది, అనేక హాస్పిటల్ వెళ్ళిందని చెప్పాను కదా. మరి ఎక్కడ ఆమెకు స్వస్థత రాలేదు. ఎంతో దీనస్థితి. అక్కడ వాళ్ళు పెద్ద కుటుంబమే, మళ్ళా మేము వెళ్ళి వారికి భారముగా. మరి దేవుడు ఒక్కొక్కసారి తినడానికి ఆహారము కూడా ఉండేది కాదు. అలాంటి పేదరికాన్ని అనుభవించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి అలా ముందుకెళ్తుంది. అలా సాగుతున్న రోజులలో మరి ఒకరి ద్వారా మా అమ్మకు తెలిసింది, మరి యేసుప్రభు అనేక చోట్ల వెళ్ళినావు కదా, నీకు కళ్ళు రావడం లేదు కదా, మరి ఇక్కడ యేసుప్రభు ఉన్నాడట, చర్చికి వెళ్తావా అని ఒకసారి ఒకరు చెప్పడం జరిగినప్పుడు మా అమ్మ మరి మా మామని తీసుకెళ్ళి చర్చికి వెళ్ళడం జరిగింది. మా అమ్మ మొదటిగా రక్షింపబడ్డది. మా అమ్మ మొదటిగా తెలుసుకునేది అప్పుడే. మరి ఇన్ని దేవుళ్ళు ఇన్ని దగ్గరికి వెళ్ళినా కదా, మరి ఈ ఒక్కసారైనా ఇక్కడ అవకాశం, మరి ఇక్కడ మంచిగా అవుతుందేమో అనే ఆశతో యేసుప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే నేను అదే ఊరిలో చదువుకుంటున్నాను, అదే ఊరిలో మా అమ్మ నేను ఉంటున్నాం. అయితే ఒక్కొక్కసారి మాకు తినడానికి కూడా సరిగ్గా ఆహారం ఉండేది కాదు. ఎంతో దీనస్థితి. మరి అలాంటి పరిస్థితులలో మాకు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితులలో మరి దేవుడు మా కొరకే అప్పుడు భోజనం పెట్టింది కావచ్చు. గవర్నమెంట్ స్కూల్లో మరి నేను 3వ తరగతి చదువుతున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్న భోజనం పెట్టడం జరిగింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. మరి ఇలాంటి స్థితి వారిని, ఇలాంటి పేదరికంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని నాకు ఇప్పటికీ గుర్తుకొస్తుంది. నా కొరకే, నాలాంటి వారి కొరకే ఆ దేవుడు అలాంటి భోజనము పెట్టించింది కావచ్చు అని అనిపిస్తుంది. మరి అలా వెళ్తున్నప్పుడు, అలా మా పరిస్థితి కొనసాగుతున్నప్పుడు మా అన్న హాస్టల్లో చదువుతున్నాడు అన్నాం కదా. అయితే మా అక్క పెద్దమ్మ దగ్గర ఉన్నది, నేను మా అమ్మ అదే ఊరిలో ఉంటున్నాం. అయితే ఇలానే మా జీవితం కొనసాగుతుంది. మా అమ్మమ్మ తాత దగ్గర, మా అమ్మ వాళ్ళ దగ్గర మా జీవితం అక్కడ కొనసాగుతుంది. అలానే ముందుకెళ్తున్న కొద్ది రోజులకి మరి
ఏం జరిగిందంటే అయితే మరి మేము ముందుకెళ్తున్న కొద్దీ అయితే మా అన్న హాస్టల్లో చదువుతున్నాను అన్నాను కదా. మరి తను అప్పుడప్పుడు వచ్చేవారు సెలవులు వచ్చినప్పుడు. మరి తను కామారెడ్డి హాస్టల్లో చదువుతుండేవాడు. మా తెలిసిన పాస్టరే తనని హాస్టల్లో చేర్పించడం జరిగింది. అయితే మా అన్న అక్కడ చదువుకుంటున్నాడు, బాగానే ఉన్నాడు కదా. ఒక పెద్దవాడు, ఇప్పుడు మా అమ్మ ఏమనుకుంటుంది, భర్త లేడు, నాకు కళ్ళు లేవు, నా పిల్లలు ఉన్నారు, నాకు ఆధారం ఎవరు లేరు, నా కొడుకున్నాడు, నా కొడుకు పెద్దగైనాక నన్ను చూసుకుంటాడు కదా అని మా అమ్మ ధైర్యంతో ఉంటే ఒకానొక రోజు ఏం జరిగిందంటే మరి మా అన్నకి ఆరోగ్యము క్షీణించిపోతుంది. తను ఆరోగ్యముగా లేడు. తనకు హాస్టల్లో ఉంటున్నప్పుడు మాకు తెలియదు, సడన్గా ఒక గుండెలో నొప్పి వచ్చి తనని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తూ ట్రీట్మెంట్ జరుగుతూ మరి అదంతా ఖర్చు హాస్టల్లో ఉన్నవారే భరించడం జరిగింది. మా ద్వారా మా అన్న కూడా రక్షింపబడ్డాడు. చిన్నప్పటి నుంచే దేవుని సన్నిధికి వచ్చేవాడు. అయితే అక్కడ కూడా అది క్రిస్టియన్ హాస్టలే, అక్కడ వేయడం జరిగింది. అక్కడ ఎంతో ఆత్మీయంగా ఉన్నాడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో తన గుండె జబ్బుతో బాధపడుతూ హఠాత్తుగా చనిపోవడం జరిగింది. అయితే మా బాబాయ్ మరి మా చిన్నమ్మ వాళ్ళ భర్త మరి తనని హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ జరిగిస్తూ ఉంటుండగా సడన్గా మరి వ్యానులో అంబులెన్స్లో వస్తుంది. అక్కడ అంబులెన్స్లో వస్తున్నప్పుడు మా అన్న బాగా అయిండేమో, నా కొడుకు మంచిగా అయిండేమో వస్తుందని మా అమ్మ అనుకుంది. కానీ తీరా వెళ్ళి చూస్తే అక్కడ మా అన్న చనిపోయి వచ్చి ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితిలో ఆ తల్లి ఎంత వేదన పడి ఉంటుంది. కళ్ళు లేవు, 2 కుమార్తెలు ఉన్నారు, ఉన్నగానే ఒక్క కొడుకు చనిపోయాడు. ఆ తల్లి హృదయం ఎంత వేదన పడి ఉంటుంది. ఎంతో ఏడ్చింది. మా పరిస్థితి ఏంటి ప్రభువా, మా స్థితి ఏంటిదని ఎంతో ఏడ్చింది. అలాంటి పరిస్థితిలో ఉన్న ఒక్క కొడుకు చనిపోయిండు. మరి ఎంతో వేదనతో, మరెంతో బాధతో అన్ని విషయములు దేవుని పైన ఆధారపడేది మా అమ్మ. ఎవరు లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా మరి అన్ని విషయంలో ఒక గొప్ప స్థిరమైన విశ్వాసం కలిగి ఉండేది. ప్రార్థించేది, ఎప్పుడు ఏడుస్తూ ఎంతో ప్రార్థించేది మా అమ్మ. చిన్నతనంలో ప్రార్థించినప్పుడు నాకు తెలియసేది కాదు, ఏడుస్తూ ప్రార్థించేది. అట్టి అనుభవం నాకు లేదు. అప్పుడు ఆత్మీయ అనుభవం లేదు. ఏదో వెళ్తున్నాను చర్చికి. మరి మాకు మందిరం ఉండేది కాదు ఆ తిమ్మాపూర్లో. మరి 2 విలేజ్లు దాటి కొండాపురం వెళ్ళేవారు. కళ్ళు లేకపోయినా మరి నేను చిన్నగా ఉన్నాను. మా అమ్మ చేతి పట్టుకొని ఆ కొండాపురం వెళ్ళి మరి ప్రార్థించేవారు, ఆరాధించేవారు. దినదినం ఆత్మీయంగా బలపడుతుంది. అన్ని విషయంలో దేవుని పైన ఆధారపడుతూ ముందుకు సాగించేదిగా ఉంది. మరి అయితే నేను చదువుకుంటున్నాను అన్నాను కదా. చదువుకుంటున్న సమయంలో నాకు సరైన వస్త్రములు లేవు, బుక్స్ లేవు. మరి దేవుడు మరి విధవరాళ్ళ పక్షాన, తల్లిదండ్రులు లేని పక్షాన, వారి పక్షాన ఉంటానని వాగ్దానం చేసింది కదా. మరి ఆ వాగ్దానం కూడా నాకు తెలియదు. కానీ దేవుడు నమ్మదగినవాడు. ఎవరు ఆయన పైన ఆనుకొని ఉంటారో వారిని విడిచిపెట్టే దేవుడు కాదు కదా. మరి దేవుడు మా పక్షాన ఉండి ఆ స్కూల్లో టీచర్లు మరి నా పైన జాలి పడేవారు. నాకు వస్త్రములు తెచ్చిచ్చేవారు. స్కూల్ డ్రెస్ లేకపోయినా వాళ్ళు స్కూల్ డ్రెస్సులు తెచ్చిచ్చేవారు. వాళ్ళ పిల్లల డ్రెస్సులు మాకు తెచ్చిచ్చేవారు. బుక్స్ లేకపోతే బుక్స్ దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. అయితే ఒకరోజు మాకు సరైన వస్త్రములు లేకపోతే ఒక హాస్పిటల్లో నర్సు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. మేము వెళ్ళినప్పుడు ఆమెకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. ఆమె ఇంటి దాకా వచ్చి ఆమె బిడ్డల వస్త్రములు నాకు ఇచ్చేవాడు. అలాంటి పరిస్థితిలో దేవుడు మమ్మల్ని ముందుకు నడిపించేవాడిగా ఉన్నాడు. అయితే మేము ఇలా బ్రతుకుతూ ఇలా ముందుకు వెళ్తున్నప్పుడు అన్ని విషయంలో మా అమ్మ దేవునిపైన ఆధారపడుతుండేది, దేవుని ప్రార్థించేది, దేవుని అడిగేది. మరి అలా ముందుకు వెళ్తున్న రోజులలో అయితే మా అమ్మ ఒకరోజు అప్పుడు ఎండాకాలం ఇట్లా మేము మా మామ వాళ్ళ ఇంట్లో ఉండలేదు, కానీ పక్కన చిన్న పాకలాగా గుడిసెలాగా వేసుకొని అందులో ఉండేవారు. అయితే నేను చిన్నప్పుడే స్కూల్కి వెళ్తూ వచ్చి ఉండేదాన్ని. మా అమ్మ ఆత్మీయంగా బలపడుతుంది, దేవుని తెలుసుకుంది, ప్రార్థించేదిగా ఉంది. ప్రార్థిస్తూ ఒకరోజు మా అన్న చనిపోయిన వేదనతో పడుకొని ఉన్నది. ఆ వేదనతో పడుకొని ఉన్నప్పుడు ఆమె ఏడుస్తూ ప్రార్థించి పడుకొని ఉన్నప్పుడు ఒకరోజు ఆమె దేవుని స్వరము వినగలిగింది.
బలమైన మంచి నమ్మకమైన దాసురాల అనే స్వరము ఆమె హృదయంలో ఆ స్వరము వినబడిందట. మరి ఆ రోజు దేవుడు ఆమెతో మాట్లాడిండు. మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మనని ఎవరు విడిచిపెట్టినా కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడని ఆ రోజు మా అమ్మ గ్రహించింది. మరి అలా అలా ముందుకు సాగుతున్న రోజులలో, మరి నేను చదువుకుంటున్న రోజులలో మరి దేవుడు ప్రతి విషయంలో మాకు సహాయం చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు మా అమ్మ అక్కడ చిన్న పాకలాగా గుడిసెలాగా వేసుకొని ఉన్నదని అన్నాను కదా. ఆ గుడిసెలో ఇట్లా బ్యాగులు ఉండేది. బ్యాగులలో ఇట్లా సంచుల్లో బట్టలు పెట్టుకొని అక్కడ పెట్టుకునే వాళ్ళం మేము. అయితే ఇట్లా చిన్న దండెంలాగా కట్టుకొని అక్కడ ఉన్నది. అయితే మా అమ్మ ఏదో సదురుతుంది. ఆమె కళ్ళు కనిపించవు కదా. అయితే అలా సదురుతున్నప్పుడు ఒక పెద్ద పాము, నాగుపాము, పెద్ద పాము ఇక్కడ ఇట్లా ఇంత పెద్ద పడికి తీసి ఆ సూరులాగా ఉంటుంది కదా, ఆ సూరు దగ్గర బుస్సు బుస్ అని సౌండ్ చేస్తుందట. మా అమ్మ కళ్ళు కనిపించాయి. మరి అక్కడైతే సదురుతుంది ఆమె. వస్త్రములు తీసుకుందాం, బట్టలు తీసుకుందామని అక్కడ కూర్చొని సదురుతున్నప్పుడు ఆ పాము పాము దగ్గరనే ఆమె చేతి ఉంది. కానీ అది కరవట్లేదు. అది బుస్ బుస్ అని ఇట్లా భయంకరమైన సౌండ్ వస్తుందట. అయితే ఆమె కళ్ళు కనిపించవు కానీ ఆ సౌండ్ ఆమె చెవులకు వినిపించింది. ఆమె చెవులకు వినిపించగానే వెంటనే బయటికి వెళ్ళి తాతని పిలుచుకొని వచ్చి నాన్నగారు ఇదేమో సౌండ్ వస్తుంది, ఇక్కడ బుస్సు బుస్సు అనే సౌండ్ వస్తుంది, ఏంటిదో చూడండి అని పిలిచినప్పుడు మా అమ్మ కళ్ళు కనిపించకుండా దగ్గర ప్లేస్ అంతా ఆమెంతలో ఆమెనే నడుచుకుంటూ వెళ్ళేది. ఆమె రోజు తిరిగిన ప్లేస్ కాబట్టి ఆమె రోజు సైరతో నడుచుకుంటూ వెళ్ళేది. అలానే మరి బయటకు వచ్చి మా తాతని తీసుకొని రావడం జరిగినప్పుడు అది పెద్ద నాగుబాము పెద్ద పడిగ తీసుకొని అది ఇట్లా బుస్ బుస్ అని అంటుందట. అయితే దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడంటే, ఆ పాము ఆమెను కరవచ్చు కానీ దేవుడు ఆమెను రక్షించాడు. ఆ సమయంలో ఆ పాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆమెను కరవకుండా. అలాంటి క్లిష్టమైన పరిస్థితులు, ఎంత భయంకరమైన పరిస్థితులు ఆమెను కాపాడిండు దేవుడు. ఇది ఆమె జీవితంలో గొప్ప సాక్ష్యం. అనేక సార్లు ఆమెను ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో, ఒకరోజైతే నేను చిన్నగా ఉన్నాను. ఆమె ఇలాంటి పరిస్థితులకు ఆమె హృదయము వేదన పడి ఆలోచించి ఒకరోజు ఆమె హృదయము ఈ గుండెలో నొప్పి వచ్చి మొత్తము కళ్ళు ఇలా తెల్ల చేసి కనుగుడ్లు బయట చేసి ఇట్లా స్పృహ తప్పి కింద పడిపోయింది. అందరూ వచ్చి ఆమెను లేపడం జరిగింది. మా అమ్మ నేను ఆ రోజు చనిపోతుందని అనుకున్నాను. కానీ అలాంటి పరిస్థితిలో మళ్ళీ దేవుడు ఆమెను సజీవముగా నిలబెట్టిండు. ఎలాంటి పరిస్థితుల్లో, భయంకరమైన మరణ పరిస్థితిలో కూడా దేవుడు ఆమెను నిలబెట్టి సజీవ లెక్కల్లో ఉంచాడు. అలా ముందుకెళ్తున్న రోజులలో నేను చదువుకుంటూ ముందుకెళ్తున్న రోజులలో ఒకానొక రోజు నేను మేము ఇట్లా ఇంటికి వచ్చి మధ్యాహ్నం కొన్ని బుక్స్ తీసుకొని, దగ్గరనే కాబట్టి మా స్కూలు, అలా ఇంటికి వెళ్ళేదాన్ని. అయితే ఒకరోజు తన ప్యాడ్ పైన కొన్ని బుక్స్ పెట్టుకున్నాను. నేను హడావిడిగా తొందరగా వచ్చి ఆ బుక్స్ తీసుకొని ఇట్లా సంకలో పెట్టుకున్నప్పుడు ఆ బుక్స్ కింద ఒక పెద్ద పాము ఇట్లా రౌండ్గా చుట్టుకొని ఉన్నది. అది నేను చూడకుండా అలానే సంకలో పెట్టుకొని అట్లే తీసుకొని నడుచుకుంటూ వెళ్తే ఆ పాము నన్ను కడిచి ఉండేది. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు కాబట్టి ఎలాంటి అపాయం రాకుండా నేను ఎందుకో ఇలా బుక్స్ ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో పాము ఇలా రౌండ్గా చుట్టుకొని ఉన్నది. అది వెంటనే అది పడేసి పరిగెత్తడం జరిగింది. మరి ఆ రోజు అలాంటి పరిస్థితిలో మరి నేను చనిపోయి ఉండేదాన్నేమో. మా అమ్మ ప్రార్థన ద్వారా, దేవుని కృప ద్వారా ఆ రోజు నేను బ్రతికి ఉండడం జరిగింది. అలాంటి ఎన్నో గొప్ప కార్యములు, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. మమ్మల్ని ఎంత మాత్రమో తను మరచిపోలేదు. అలాంటి పరిస్థితిలో దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అయితే అలానే ముందుకెళ్తుండగా మా జీవితంలో ఒకరోజు మా ఊరిలో మరి ఇట్లా పుట్టపర్తి సాయిబాబా అనే వ్యక్తులు రావడం జరిగింది. మరి అనాథలకు, దిక్కులేని వారికి, పేదవారికి తాను సహాయం చేయడం జరిగింది. ఆనాడు ఏలియకు కాకి ద్వారా ఆహారం పెట్టిన దేవుడు మా స్థితిలో కూడా, మా పరిస్థితిలో కూడా
మరి మేము దీన స్థితిలో ఉన్నాం, సరైన సౌకర్యాలు లేవు. మరి అలాంటి పరిస్థితిలో మా అమ్మ పేరు రాయడం జరిగింది. మరి ఆమె పేరు రాసుకొని మరి ఆమెకు నెల నెల కొన్ని బియ్యము, కొన్ని నూనె, చింతపండు, కారము, ఉప్పు ప్యాకెట్ ఇలాంటి కొన్ని అవసరతలు దేవుడు మాకు అందించాడు కదా. నిజమే కదా. మరి దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్టు మరి ఆ రోజు మా జీవితంలో దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, అన్యులనైనా వాడుకుంటాడు. ఆనాడు ఏలియాకు కాకి ద్వారా ఆహారం ఇచ్చిన దేవుడు, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మన్నాను కురిపించిన దేవుడు ఈరోజు మా జీవితంలో కూడా మరి వారిని వాడుకున్నాడు దేవుడు. మమ్మల్ని పోషించడానికి, మా అమ్మని నన్ను పోషించడానికి దేవుడు వారిని పంపించాడు మా ఊరికి. అలా మరి వారు కొన్ని అవసరతలు మాకు నెల నెలకు పంపించడం జరిగింది. అలా ముందుకెళ్తున్నాం. అయితే మరి మా స్కూల్లో 10th క్లాసు తర్వాత 10th క్లాస్కి మరి అందరూ టీచర్స్ అవుతున్నారు. నాకు అవ్వాలని ఆశ ఉంది, కానీ నా దగ్గర డబ్బులు లేవు. మరి ప్రభువా నేను కూడా అవ్వాలని ఆశపడుతున్నానని నేను అనుకున్నాను. మరి మా స్కూల్లో టీచర్కి చెప్పడం జరిగింది. మరి వాళ్ళు ఫ్రీగానే ఏ డబ్బులు తీసుకోకుండా మరి నేను టీచర్ అవ్వడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. స్కూల్లో ఒకరోజు ఎక్స్కర్షన్కి టూర్కని వెళ్తున్నారు, నాగార్జున సాగర్, శ్రీశైలం అలా వెళ్తున్నారు. మరి ప్రభువా నా జీవితంలో కూడా నేను కూడా వెళ్ళాలని ఆశపడుతున్నాను. నా దగ్గర అంత డబ్బులు కట్టడానికి పరిస్థితి లేదు. ప్రభువా నాకు సహాయం చేయవా అని నేను చిన్న ప్రార్థన, నాకు అంత ప్రార్థన కూడా తెలియదు, దేవుని ఇట్లా మనసులో నేను తలంచుకున్నాను. మరి నేను వెళ్ళి ఒకరోజు వారితో టీచర్తో మాట్లాడినప్పుడు వారు ఫ్రీగానే మరి నాకు ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నన్ను ఫ్రీగా వెళ్ళి అక్కడ చూడడానికి దేవుడు అవకాశం చూపించాడు. అలా ఎన్నో ఎన్నో నా జీవితంలో గొప్ప గొప్ప కార్యములు దేవుడు చేశాడు. మా అమ్మ జీవితంలో విధవరాళ్ళ పక్షాన, అనాథల పక్షాన దేవుడు ఉంటాడన్న కార్యము, అలాంటి మాట వాగ్దానము మా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. అయితే అలా వెళ్తున్నాం చదువుతున్నాను. మరి ఇంటర్ కూడా ఇంటర్ వెళ్ళడం జరిగింది. నేను ఇంటర్ చదువుకోవడానికి మరి పై చదువులకు వెళ్ళడానికి మరి సిద్దిపేట అనే ప్రాంతంలో చదువుకోవడానికి వెళ్ళింది. మరి నేను నర్సింగ్ చేయాలనే ఆశ ఉండే. అయితే మరి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినాను. మరి మా ఊరిలో మరి నేను ఒక ఇంట్లో పనిచేసేదాన్ని. మరి అక్కడ మరి ఆమె ఒక్కతే ఉన్నప్పుడు మరి ఆ ఇంట్లోనే మరి ఇక్కడ మాకు పడుకోవడానికి స్థలం లేదు, చిన్న పూరి గుడిసె పాకలో మా అమ్మ ఒక్కతే పండుకునేది. ఒక్కొక్కసారి మరి ఈ విషయం చెప్పడం మర్చిపోయినాను. మరి చిన్న పాక, ఆ పాక పైన పాకలో ఉండేవాళ్ళం. ఉండినప్పుడు ఒక్కొక్కసారి పెద్ద భయంకరమైన వానలు, ఉరుములు, మెరుపులు వచ్చేది. మరి ఎంతో పరిస్థితి, గుడిసె ఊడ్చేది. మరి అలాంటి పరిస్థితిలో కూడా మా అమ్మ ఎంతో బాధపడుతూ, వేదన పడుతూ అదే గుడిసెలో కూర్చొని ప్రార్థించేది. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లోపల వెళ్ళేదాన్ని, కానీ మా అమ్మ రమ్మన్న వచ్చేది కాదు. అదే గుడిసెలో అలాంటి ఆ భయంకరమైన ఉరుములు, ఆ పెద్ద వడగళ్ళు వచ్చినప్పుడు చాలా భయం వేసేది, బాధ కలిగేది పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా ఎలా మరి మా గుడిసె మీదనే ఒక పెద్ద చెట్టు ఉండేది. మరి ఎన్నడూ ఏ అపాయం రాకుండా ప్రతి పరిస్థితిలో నుంచి మమ్మల్ని విడిపించుడు దేవుడు. మరి అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా దేవుడు మమ్మల్ని కాపాడి నడిపించును. అలా వెళ్తున్న రోజులలో ఒకరోజు మరి నేను ఇంటర్ చదువుకోవడానికి, నర్సింగ్ చదువుకోవడానికి మరి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. అయితే నేను పని చేస్తున్నానే వాళ్ళ కుమారుడు మరి నర్సింగ్ చదువుకోవడానికి, ఫీజు కట్టడానికి, ఆ కాలేజీలో జాయిన్ చేయడానికి ఆయనకు దేవుడు మంచి ఆలోచన, మనసునిచ్చిండు. మరి నేను ఇంటర్ పూర్తి చేయడం జరిగింది, చదువుకోవడం జరిగింది, చదువుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. అలా నర్సింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వెళ్తుండగా మరి నేను ఒక 3 months ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నప్పుడు దేవుడు మరి నా జీవితంలో నేను ఊహించని మలుపు మరి దేవుడు నా జీవితంలో చేశాడు. అలా వెళ్తున్నప్పుడు మరి నేను అసలు రక్షింపైతే పడ్డాను, దేవుణ్ణి అయితే ఎరిగి ఉన్నాను. కానీ మేము పేదవారం కదా, మాకు నిజంగా దేవుని సంబంధం వస్తుందా, ఒక మంచి సంబంధం మాకు వస్తుందా అని ఆలోచించి ప్రార్థించేవారు. నేను ఒక్కటే మోకరించి ప్రార్థన చేయలేదు, కానీ ప్రభువా నీ చిత్తమైతే ఒక మంచి ఉద్యోగం చేసే వ్యక్తిని నాకు ఇయ్యి ప్రభువా, నేను ఉద్యోగం చేయకున్నా పర్వాలేదు, ఉద్యోగం చేసే వ్యక్తిని ఇయ్యవా ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేసిన. కానీ దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, మా అమ్మ ప్రార్థన ఆలకించాడు. అయితే ఒకరోజు నేను ఇంటర్ 11వ తరగతి చదువుతున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఒక క్రిస్టియన్ సంబంధం వచ్చింది. తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు.
మరి తను తను పెద్ద చదువుకున్నవాడు, మేము పేదరికంలో ఉన్నవారు. అయితే మరి 11 చదువుతున్నప్పుడు వాళ్ళు వచ్చి చూసి వెళ్ళడం జరిగింది. అయితే మరి చూసి వెళ్ళడం జరిగింది. మరి వీళ్ళు పేదవారుగా ఉన్నారు, ఏమి ఇవ్వలేరని మా మామ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కూడా అలాంటి సంబంధం నేను అనుకున్నాను, అంత గొప్ప సంబంధం వస్తే బాగున్నాం, కానీ నేను పేదరాల్ని కదా, మరి అంత ధనం స్తోమత నాకు లేదు, కానీ వస్తే బాగుండదు కదా అని ఆలోచన పడ్డాను. కానీ నా దేవుడు గొప్ప దేవుడు కదా, మరలా నేను ఇంటర్ అయిపోగానే మరలా అదే సంబంధమును మరి దేవుడు మరలా మా దగ్గరికి రప్పించాడు. మరి దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడు, విధవరాలను అనాథలను ఆదరించే దేవుడు కదా. మరి అలాంటి గొప్ప అద్భుతం నా జీవితంలో దేవుడు చేశాడు. అయితే మరి నేను ఉంటుండగా వారు వచ్చి మరి మీ అమ్మాయి మాకు నచ్చింది, మీరు ఒక్క రూపాయి కట్నం ఇవ్వకున్నా సరే, మీరు వివాహం చేసి ఇచ్చే స్తోమత కూడా మాకు లేదని చెప్పినప్పుడు వాళ్ళే ఒక్క రూపాయి ఆశించకుండా మరి ఘనంగా దేవుని క్రిస్టియన్ సంబంధం వచ్చి గొప్ప అద్భుతంగా ఒక క్రైస్తవ వివాహం జరగడానికి దేవుడు ఆశ్చర్యం చేశాడు నా జీవితంలో. నేను అసలు 1 తులం బంగారం కూడా వేసుకోను అని నేను అనుకున్నాను, కానీ గొప్ప అద్భుతంగా ఊహించలేని రీతిగా నా వివాహం దేవుడు జరిగించాడు. హైదరాబాద్లో ఒక గొప్ప హోటల్లో ఘనంగా, అసలు మా కులంలో కానీ మా బంధువుల్లో కానీ అంత గొప్ప వివాహం జరగలేదు. నిజంగా అది నేను అది గొప్ప కార్యం దేవుడే చేసిండని నేను నమ్ముచున్నాను. అయితే నా జీవితంలో గొప్ప కార్యం చేసిండు దేవుడు. అది గొప్ప, నేను ఆశ్చర్యమే. దేవుడు చేసిన మేలులు మన ఊహకు మించినవి ఉంటాయి అన్నాం కదా, అది నా జీవితంలో జరిగింది. మరి గొప్ప సాఫ్ట్వేర్ జాబు, మరి ఒక దీన స్థితిలో ఒక చిన్న పూరి గుడిసెలో సరి అయిన తినడానికి తిండి లేదు, ఉండడానికి నివాసము లేదు, సరి అయిన వస్త్రములు లేవు. అలాంటి దీన స్థితిలో నన్ను ఒక ఉన్నత స్థితిలో నన్ను నిలబెట్టిండు. అది కేవలం దేవుని కృపనే. దేవుడు ఎలాంటి స్థితినైనా మార్చగలిగిన దేవుడు కదా. ఆయన పైన ఆధారపడ్డ బిడ్డల్ని, ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఎంత మాత్రము విడిచిపెట్టువాడు కాదు. అలాంటి గొప్ప కార్యము నా జీవితంలో చేశాడు. అయితే అలానే ముందుకెళ్తుండగా మరి వివాహమైంది. నేను నా భర్త అత్తింటి వాళ్ళకి వచ్చేసినాను. మరి మా అమ్మ కొన్ని రోజులు అక్కడ ఊర్లో ఉండడం జరిగింది. నేను వివాహం కాగానే ఆమె ఒంటరిగా ఉండలేకపోయింది. అయితే మా అమ్మను కూడా మా ఇంటికి తీసుకురావడం జరిగింది. కొన్ని రోజులు మాతోనే ఉంది. అయితే అయితే నా జీవితంలో మరి ఒక మొదటి కుమారుడు నాకు ఇవ్వడం జరిగింది దేవుడు. తర్వాత ఇంకో కుమారుని కూడా దేవుడు ఇవ్వడం జరిగింది. మరి ఇంకో విషయం చెప్పడం జరిగింది కదా, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మా అక్కకు కూడా వివాహం జరిగింది. ఆమెకు కూడా 2 కుమారులు దేవుడు ఇచ్చాడు. మా జీవితంలో మా అన్నని, మా తండ్రిని కోల్పోయిన దేవుడు యోబు జీవితంలో తన పిల్లల్ని, సంతానమును తీసుకెళ్ళినప్పుడు 2 ఆశీర్వాదం ఇచ్చినట్టుగా, మరి మా అన్నని నాన్నని కోల్పోయినప్పుడు దేవుడు మా జీవితంలో కూడా 2 ఆశీర్వాదం ఇచ్చిండు. 2 తీసుకెళ్ళిన మరి నాకు 2 కుమారులు, మా అక్కకు 2 కుమారులను ఇవ్వడం జరిగింది. మరి అలా ముందుకెళ్తున్నప్పుడు నాకు కూడా మా 2 కుమారులకు మరి ప్రతి విషయంలో, మరి కాన్పు విషయంలో, డెలివరీ సమయంలో దాని ఖర్చు మరి చూసుకోవడానికి దేవుడు ప్రతి ఆలోచన కలిగిన దేవుడు కాబట్టి మరి మా అత్తమ్మని అన్నీ ఉండి ఆమెనే చూసుకోవడం జరిగింది. ప్రతి ఖర్చు, ప్రతి రూపాయి మరి వారే చూసుకొని గొప్పగా మరి నన్ను చూసుకోవడానికి దేవుడు మరి మంచి మనసును వారికి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలా ముందుకెళ్తుండగా మరి మా అమ్మ నాతోనే ఉంటూ మరి కొన్ని రోజులు నా దగ్గర, మా అక్క దగ్గర ఉండేది. అయితే మరి అలా ఎన్నో పరిస్థితులు. ఒకరోజు మరి ఆమె ఉంటున్నప్పుడు చాలా విపరీతమైన దమ్ము, ఆయాసం వచ్చింది. మరి దమ్ము బాగా, ఎలా అంటే ఆమె ఒక చనిపోతుందేమో, ఆమె శ్వాస ఆగదేమో అలాంటి భయంకరమైన దమ్ము. మరి సిద్దిపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అప్పుడు కరోనా 2020లో కరోనా టైం. మరి అది భయంకరమైన దమ్ము. ఆమె ముక్కుకు ఆక్సిజన్ పెట్టిన 2 రోజులు, ఒకరోజు ఎమర్జెన్సీ వార్డులో పెట్టారు. అయినా అది తగ్గట్లేదు. తగ్గనప్పుడు
మరి ఆమెను వేరే వార్డు షిఫ్ట్ చేశారు. వేరే వార్డు షిఫ్ట్ ఐసీయూలో పెట్టినా కానీ ఆ దమ్ము తగ్గట్లేదు. దమ్ము తగ్గనప్పుడు అది భయంకరమైన కరోనా టైం వచ్చినప్పుడు అప్పుడు దమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, సర్ది, జ్వరం ఏదొచ్చినా అప్పుడు కరోనా టైంలో తీసుకెళ్ళి కరోనా కేసులలో వేసేవారు కదా. మరి అలాంటి పరిస్థితి వచ్చింది. మా అమ్మ కళ్ళు లేవు, ఒంటరిగా ఉంది, మేమున్నాం. అయితే నేను ఒకరోజు మా అక్క ఉంది, ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళినప్పుడు నేను మా అమ్మతోనే ఉన్నాను. నేను మరి అమ్మతో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ రాత్రికాల సమయంలో ఆమెని తీసుకెళ్ళి కరోనా కేసులో వేయడం జరిగింది. మరి ఆమె కళ్ళు లేవు, ఆ దీన పరిస్థితి, తెలియని ప్రదేశము, అసలు ఎంత దీనస్థితి కదా. మరి ఆమెకు ముక్కుకు ఆక్సిజన్ లేకపోతే ఆమె శ్వాస తీసుకోవడం కష్టమైపోతుంది. మరి కరోనా కేసులో ఎవ్వరు వెళ్ళడానికి వీలు లేదు. అలాంటి పరిస్థితులలో మా అమ్మని అందులో వేయడం జరిగింది. మరి ఆమె ఆ కరోనా కేసులో కూడా ఆ కరోనా వార్డులో ఆ రూములో ఎవ్వరు ఉండరు, ఒంటరిగా. బాత్రూమ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, తినడానికి ఏమీ లేదు. అలాంటి పరిస్థితులలో మనము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు తోడుండి నడిపించేవాడిగా ఉన్నాడు. ఆమె అలాంటి పరిస్థితిలో కూడా దేవుని పైన ఆధారపడింది. ఎవ్వరు వెళ్ళడానికి లేదు ఆ కరోనా సమయంలో. మరి ఆ ముక్కుకున్న ఆక్సిజన్ అక్కడ తీసి ఇట్లా లెంకుకుంటా వెళ్ళి బాత్రూమ్ వెళ్ళి మళ్ళా త్వరగా వచ్చి ఆ ఆక్సిజన్ పెట్టుకునేది. అలాంటి పరిస్థితిలో ఆమె క్లిష్టమైన పరిస్థితులు, మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు ఆధారం లేదు, ఎవరు ఆదరించేవారు లేరు, అక్కడ ఎవ్వరు సహాయం చేసేవారు లేరు. అలాంటి పరిస్థితిలో 15 రోజులు ఆ ఒంటరిగా రూమ్లో ఉండడం జరిగింది. ఆమె నడిచిన ప్లేస్ అయితే సైరతో వెళ్తుంది. ఆ తెలియని ప్రదేశం, తెలియని రూము. మరి అది నిజంగా అలాంటి పరిస్థితులు ఆమెను దేవుడే నడిపించిండు, దేవుడే ఆమెకు తోడున్నాడు. అలా నేను అప్పుడు చనిపోతుంది అనుకున్నాను. మా అమ్మ అప్పుడే మరణం అయిపోతుంది ఆమె పరిస్థితి చూసి అనుకున్నాను. మరలా నేను చూడలేమేమో నేను మా అమ్మనని ఎంతో బాధపడ్డాను. కానీ దేవుడు గొప్పవాడు, నమ్మదగిన దేవుడు. ఎలాంటి పరిస్థితిలో కూడా ఆయన విడవడు. ఎవ్వరు, నా తల్లిదండ్రులు విడిచినా నేను విడవను అన్నాడు కదా. బిడ్డలు విడిచిన, భర్త విడిచిన విడవని దేవుడు. మరి ఆ రోజు మా అమ్మకు తోడై ఉన్నాడు. ఆమె కరోనా మరి టెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మరి ఆ ముందు రోజు ఆమె ప్రార్థన చేసి పడుకొని ఉన్నప్పుడు ఒక తెల్లని వస్త్రములు వేసుకున్న మరి దేవుడు ఆమె ముందడ నిలబడి, కరోనా, నువ్వు ఆ బిడ్డను ముట్టడానికి వీలు లేదని దేవుడు మాట్లాడినప్పుడు మరి మా అమ్మ జీవితంలో ఆమె కరోనా టెస్ట్ చేసినప్పుడు కరోనా ఏమీ లేదని వచ్చింది. మరి దేవుడు ఆమెను విడవలేదు. అలాంటి భయంకరమైన పరిస్థితిలో కూడా ఆమెను విడవలేదు. కళ్ళు లేవు, ఏమి చూడలేని ప్లేస్, ఏమి చూడలేని ప్రాంతం, ఎలా వెళ్ళానో తెలియదు, తినడానికి తిండి లేదు, నీళ్లు లేవు, దాహం అని ఎంతో వేదన పడ్డది. అలాంటి పరిస్థితులలో దేవుడు ఆమెను సజీవ సాక్షిగా నిలబెట్టిండు. మరి అలాంటి ఆ గొప్ప భయంకరమైన పరిస్థితి నుంచి ఆమెను విడిపించిన దేవుడు. మరి అలా ముందుకెళ్తుండగా మరి మా అక్క ముందుకెళ్తుంది. అలాంటి పరిస్థితులలో మరి ఆమెకు మరి మా అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె పెద్ద వయసు అవుతున్న కొద్దీ ఆమెకు నడవడానికి కాళ్ళు సహకరించట్లేదు, శరీరము సహకరించట్లేదు. కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు మందిరానికి వెళ్ళేది. అక్కడ మా అక్క వాళ్ళు రక్షింపబడలేదు. మరి అక్కడ ఉంటున్నప్పుడు ఆమె మందిరానికి వెళ్ళేది కాదు, కానీ ఉన్న స్థలంలోనే ప్రార్థించేది. ఆమె దేవుని పైన ఆధారపడేది. అంత పెద్ద వయసులో కూడా మోకాళ్ళు వేసి ప్రార్థించడం, దేవుని పైన ఆధారపడడమే నేర్చుకుంది మా అమ్మ. అలా ముందుకెళ్తూ ప్రార్థిస్తూ ఉంటుండగా ఒకరోజు ఆమె ఇట్లా గవర్నమెంట్ పెన్షన్ తీసుకొని వెళ్దామని మరి ఊర్లోకి వెళ్ళడం జరిగింది. ఆమె సైకిల్ మీద కూర్చొని వెళ్తానని వెళ్ళడం జరిగింది. ఆ సైకిల్ మీదకి వెళ్ళి కింద పడి ఇక్కడ తొంటిలో బొక్క విరగడం జరిగింది. మరి కళ్ళు లేవు, పరిస్థితి మంచి లేదు, నడవడానికి పరిస్థితి లేదు, దీన స్థితిలో ఉంది. అలాంటి పరిస్థితులు ఏది వచ్చినా భయంకరమైన పోరాటం. మరి ఆ కాలు ఇరిగిపోయింది, తను నడవలేని స్థితిలో మరి అక్కడ కింద కూలిపోయింది. ఆ బొక్క ఇరగడంతోనే ఆమె అక్కడ కింద లేవలేని స్థితిలో
మరి మా అక్క చిన్నపిల్లలు ఇద్దరు లావట్టి తీసుకురావడానికి కూడా వీలు కాలేదు. అలా మరి పాకుకుంటా ఇంట్లోకి రావడం జరిగింది. మరి ఆరోగ్యశ్రీ కార్డు మీద మరి సిద్దిపేటలో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. మరి ఆమె మరి పెద్ద వయసు కదా, మరి గ్యారంటీ ఇవ్వలేమని అప్పుడు కూడా వారు డాక్టర్లు భరోసా ఇవ్వలేదు. ఆమె మరి దేవుడు గొప్పగా మరి అలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ జరగడం జరిగింది. మరి ఆమెకు షుగరు, బీపీ అన్ని వ్యాధులతో ఉండేది. మరి ఆ ఆపరేషన్ అయిన తర్వాత మరి తెల్లారి ఆ రోజు నైటు ఆమె మొత్తము మతి తప్పిపోయి వేరేదో మాట్లాడడం అలాంటి పరిస్థితిలో ఉంది. అప్పుడు నేను మా అక్క ఉన్నాం, ఎంతో ఏడుస్తున్నాం. ఆ పరిస్థితిలో మా అమ్మ మరలా మామూలు స్థితికి వస్తుందా, మరి ఎందుకు ఇలా అయిపోయిందని మరి ఎంతో ప్రార్థిస్తూ మరి ఆ పరిస్థితులు హాస్పిటల్లో ఎంతో బాధపడుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు మరి దేవుడు మరి ఉదయం కల్లా మామూలు స్థితికి వచ్చి మరి ఆ నొప్పి వేదన, ఆ కాలు గుంజడం, ఆపరేషన్ అయితే అయింది కానీ ఆ కాలు గుంజడం అయితే 3 నెలలు ఎంతో అవస్థపడింది. ఆమెకి ఏ శోధన వచ్చినా భయంకరమైన శోధనలు భరించలేని బాధతో ఎంతో ఏడ్చింది. ఎన్నోసార్లు నాకు దేవా ఎందుకు ఈ పరిస్థితి, నన్ను ఎందుకు ఉంచుతున్నావు, నా ప్రాణం తీసుకో, ఎందుకు ఇలాంటి పరిస్థితి అని ఎన్నోసార్లు ఆమె దేవుని అడగడం జరిగింది. భయంకరమైన నొప్పి వేదన భరించేది కాదు. అలాంటి పరిస్థితులు మరి ముందుకెళ్తుండగా 3 నెలలు మరి ఎంతో వేదన పడుతూ మరి అలా ముందుకు వెళ్తుండగా కొంచెం మెల్లమెల్లగా కొంచెం నడవడం జరిగింది. కొంచెం 3 నెలలకి మరి ఆమె మెల్లమెల్లగా వాష్రూమ్ వెళ్ళడం, మరి వాకర్ పట్టుకొని నడవడం జరిగింది. మెల్లమెల్లగా వెళ్తుండగా మరలా కొన్ని రోజులకి మరి ఆమెకు పక్షవాతం రావడం జరిగింది. ఇటు మొత్తం రైట్ సైడ్ మొత్తం చేతు కాలు మొత్తము ఇట్లా మెల్లగా పడిపోతుంది. ఈ నోరంతా వంకర అవ్వడం జరిగింది. మరి ఆ వంకర అవుతూ మరి నోరంతా వంకర అయ్యి కాళ్ళు చేతు పడిపోవడం జరిగింది. ఏంది పరిస్థితి ప్రభా, కళ్ళు లేవు, ఉండడానికి ప్లేస్ లేదు, బిడ్డల దగ్గర ఉంటే ఇలా కాలు ఇరిగిపోవడం, మరి ఇలా పక్షవాతం రావడం, తినడానికి చేతు లేదు, ఏంటిది ప్రభు అని ఎంతో దుఃఖంతో ఎంతో వేదనతో బాధపడింది మా అమ్మ. మరి అలాంటి పరిస్థితిలో మరి మా అమ్మని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. హైదరాబాద్కు తీసుకొని వచ్చి ఇక్కడ ఆయుర్వేదం దగ్గర చూపించినప్పుడు మరి దేవుడు గొప్పగా మరి ఆమె పనులు ఆమె చేసుకోవడానికి ఒక 2-3 నెలల్లోనే మరలా ఆ చేతు మామూలు స్థితికి రావడం జరిగింది. కాలు మంచిగా నడవడం జరిగింది. ఆమె పరిస్థితి చూస్తే ఎంతో బాధాకరం, ఎంతో వేదన, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. 30 సంవత్సరాలుగా ఎంతో వేదన అనుభవించింది, ఎంతో బాధను అనుభవించింది. కుమారుని కోల్పోయింది, భర్తను కోల్పోయింది, కళ్ళు లేవు. ఆమె పరిస్థితి ఏమి దీనస్థితిలో ఉంది, అనారోగ్యము సరిగా లేదు. అలాంటి పరిస్థితులలో దేవుని మాత్రం విడవలేదు, దేవుని మాత్రం మర్చిపోలేదు. మరి అయితే మరి కొంతమంది అన్నారు, అన్న చనిపోయినప్పుడు ఏమన్నారంటే, మరి నీకు ఆ దేవుని నమ్ముకున్నావు, నీకు ఏం మంచిగా అయింది, ఒక్క కుమారుడు ఆధారం ఉన్న కుమారుడు చనిపోయింది, ఎందుకు నమ్ముకున్నావు అన్నాడు యోబును అన్నట్టుగా మా అమ్మని కూడా అన్నారు. కానీ మా అమ్మ ఎంత మాత్రము విశ్వాసము విడిచిపెట్టలేదు. బ్రతికినా సచ్చినా నా దేవుని కోసమే ఉంటా అని ఒక తీర్మానం చేసుకొని స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నది. అలాంటి పరిస్థితులు, ఎన్నో దీనమైన పరిస్థితుల్లో కూడా ఆమె ముందుకెళ్తూ మరి నడుస్తూ ఉన్నది. అయితే మరి అలా మరి పెద్ద కుమార్తె దగ్గర కొన్ని రోజులు, నా దగ్గర కొన్ని రోజులు అలా ఉండడం జరిగింది. అయితే ఇంకా ముందుకు కొనసాగుతుండగా మరి 2025 నవంబర్ నెలలో మరి మా అమ్మకు మరలా మరి కరోనా సమయంలో వచ్చినట్టుగా దమ్ము బాగా వచ్చింది. అయితే మా అమ్మని చాలా రోజులు అయిందని ఇక్కడికి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు ఆమెకు విపరీతమైన దమ్ము వచ్చింది. దమ్ము కొంచెం స్టార్ట్ అయ్యి దమ్ము, ఆయాసము మరి చాలా ఎక్కువైపోతున్నప్పుడు మరి అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తేనే మంచిగా అయింది కదా, అక్కడనే చూయించుకుంటుంది కదా అని మరలా మా అమ్మని సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళడం జరిగింది. మరి అక్కడ 15 రోజులు మరి మా అమ్మ హాస్పిటల్లో ఉంచడం జరిగింది. మా అక్క నేను చూసుకుంటూ ఉన్నప్పుడు ఆమె దమ్ము, ఆయాసము అంతా తగ్గిపోయింది.
తగ్గిపోయింది. మరి నేను అనుకున్నాను మా అమ్మ మంచిగా అవుతుందేమో, బ్రతుకుతుందేమో అనుకున్నాను. కానీ దేవుడు ఆమెను ఎన్నో భయంకరమైన పరిస్థితులు, మా ఆధారము దేవుడే. ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు విడిపించింది కదా, ఇప్పుడు కూడా విడిపిస్తాడు, ఇప్పుడు కూడా స్వస్థపరుస్తాడని నేను దేవుని పైన ఆధారపడ్డప్పుడు మరి దేవుడు ఆమెను పిలుచుకున్నాడు. మరి 2025 నవంబరు 6వ తారీఖున మరి ప్రభువునందు ఆమె నిద్రించింది. ప్రభు రాజ్యంలో చేరింది. మా అమ్మ ఎంతో పోరాడింది. ఈ లోక ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో ఎంతో పోరాడింది. ప్రతి సమస్యలో అయిన వెనుదిరిగిపోకుండా విశ్వాసముతో ముందుకు సాగిపోయే కృపను దేవుడు ఆమెకి ఇచ్చిండు. ఆమె రక్షింపబడ్డది. ఆమె ద్వారా మేము రక్షింపబడ్డాం. మేము కూడా అట్టి విశ్వాసము కలిగి ముందుకెళ్ళడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి ఆమె ప్రభువునందు నిద్రించింది, ప్రభు సన్నిధిలో ఉన్నది. నేను అనుకున్నాను ఆమె ఇన్ని రోజులు కష్టపడ్డ ప్రతి ఫలితానికి దేవుడు అక్కడ పరలోక రాజ్యంలో ఆమె నిలబెట్టుకున్నాడు. ఆమె కళ్ళిచ్చి ఆ పరలోకాన్ని చూడలేని, ఇన్ని రోజులు చూడలేని ఆనందమంతా దేవుడు అక్కడ చూపించిందని నేను నమ్ముచున్నా. మరి ఈ సాక్ష్యం మీతో పంచుకోవడానికి మరి ఈ అవకాశమును దేవుడు నాకు అనుగ్రహించిండు. ఆమెతోనే ఈ సాక్ష్యం తీపించి యూట్యూబ్లో పెట్టాలని నేను ఆశపడ్డాను. కానీ నేను సమయము ఉంది కదా, తర్వాత తీద్దామని అనుకున్నా. కానీ దేవుడు ఏ క్షణాన ఎప్పుడు పిలుచుకుంటాడో తెలియదు. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును మరిచిపోకుండా మరి దేవునికి మహిమ తెచ్చే రీతిగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మా జీవితంలో, మా తల్లిగారి పట్ల, నా పట్ల, నా అక్క పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నో మేలులు చేసిండు. ఈరోజు ఇలా బ్రతికి ఉన్నామంటే కేవలం కృప. మా అమ్మ రక్షింపబడ్డది కాబట్టి మేము ఇటు రక్షణ భాగ్యమును పొందుకున్నాం అని నేను గర్వంగా చెప్తున్నాను. మరి మీలో ఎవరైనా ఈ సాక్ష్యము విని మీలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు బలపరిచేవాడు ఉన్నాడు, విధవరాల పక్షాన ఉండేవాడు ఉన్నాడు. అయితే ఇంకొక విషయం మర్చిపోయినా, ఆమెకు వచ్చేది 4,000 పింఛన్. ఫస్ట్ 2,000 పింఛన్ వచ్చేది, 4,000 పింఛన్. ఆమె 4,000 పింఛన్తో పక్షవాతం వచ్చినప్పుడు ఆమెనే డాక్టర్ దగ్గర చూయించుకుంది. కాలు ఇరిగిపోయినప్పుడు అదే 4,000 పింఛన్తో చూయించుకుంది. ఆమె దినదిన రోజు బీపీ, షుగర్ గోళీలు మరి అవన్నీ కొనుక్కునేది. ఆ 4,000 రూపాయలతో మరి దేవుడు ఆమె ప్రతి అవసరము తీర్చేవాడు. మరలా ఆమె దగ్గర కొన్ని డబ్బులు ఉండేది. నిజము, ఇలాంటి గొప్ప ఆశీర్వాదము దేవుడు ఆమెకు ఇచ్చిండు. నేను నిజంగా చూసిన ఆ పైసలు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టినప్పుడు ఈ రోజులలో ఒక 500 మరి ఒక 500 షాప్కు తీసుకెళ్ళిన మరలా మన దగ్గరికి చిల్లర రావు. మరి లక్షలు హాస్పిటల్లో పోసినా బ్రతకడం ఎంతో కష్టం ఈ హాస్పిటల్లో. కానీ దేవుడు ఆమె పక్షాన ఉండి ఆ కొద్ది పైసలైనా ఆశీర్వదించి ఆమెను పోషించిండు. ఆమె జీవితంలో గొప్ప మరి ప్రతి విషయంలో దేవుడు ఆమెకు అండగా ఉండి నన్ను పోషించిండు. మరి మా పట్ల దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేసిండు. ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా మరి మన ఆత్మీయ జీవితంని కట్టుకునే వారిగా ఉండాలి. మరి మన నిత్యమైన రాజ్యంలో యేసు ప్రభుని చూసేవారిగా మనం ఉండాలి. మరి ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడిందని, మీరు బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ సాక్ష్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అనేక మంది కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఎలాంటి దీన పరిస్థితిలో ఉన్నవారు కూడా ఈ సాక్ష్యం ద్వారా బలపడాలి. మరి దేవునిలో ఇంకా విశ్వాసంగా ఎదగాలని నేను ఆశపడుతున్నాను. అందుకే ఈ సాక్ష్యంను తీసి పెట్టడం జరిగింది. మా జీవితంలో దేవుడు చేసిన అద్భుతము, మమ్మల్ని పోషించి మమ్మల్ని ఈ స్థితిలో ఉంచిన దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించాలి. మరి మీ పరిస్థితి ఎలా ఉన్నా సరే దేవుడు నమ్మకమైన దేవుడు, గొప్ప దేవుడు. మనల్ని ఎలాంటి పరిస్థితులైనా విడవడు, మనల్ని పోషిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, బలమిచ్చువాడు ఆయనే, శక్తి ఇచ్చువాడే అని ఈ సాక్ష్యం ద్వారా మేము స్వయానగా మా జీవితంలో మేము దేవుని మేలులను, దేవుని అద్భుతాలను మా జీవితంలో చూసినాం, అనుభవించినాం. మరి మీ జీవితంలో కూడా దేవుడు తప్పక అద్భుతాలు చేస్తాడు, విడుదలిస్తాడు. మీరు కూడా నమ్మకంతో, విశ్వాసముతో మరి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ సాక్ష్యము మరి ఇంకను అనేక మందికి షేర్ చేయండి. ఈ సాక్ష్యమును మరి ఎలా అనిపించిందో, ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడిండో మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా అనేక మందికి, మీ బంధువులకు, స్నేహితులకు ఈ సాక్ష్యమును షేర్ చేయండి అని
కోరుకుంటున్నాను. మరి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నాకు తెలిసిన రీతిలో మరి సాక్ష్యం పంచుకోవడం జరిగింది. మరి అందరికీ వందనాలు.